Okay. Very good afternoon to all of you. I hope I'm audible. Yeah. In last class, we had a discussion of difference between goods and assets. సో దీనికి రిలేటెడ్ నోట్స్ కూడా మనం రాసుకున్నాం. గూడ్స్ అంటే వాట్ ఎవర్ వీఆర్ రెగ్యులర్లీ సెల్లింగ్. సమ్ పీపుల్ మే పర్చేజ్ అండ్ సెల్, or some people may produce or manufacture and sell it. So whatever the item you are selling is your good. What about assets are other than goods? We use those things but not for sale, they are for using the business and they will generate future economic benefits. I told you very clearly, oka product or oka article, ప్రోడక్ట్ని బట్టి మనం డిసైడ్ చేయకూడదు, ప్లేస్ని బట్టి డిసైడ్ చేయాలి అని చెప్పా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మొబైల్ నీ దగ్గర అసెట్ అవుతుంది, కానీ ఇదే మొబైల్ బిగ్ సి షోరూంలో ఉంటే వాడికి అది గూడ్ అవుతుంది అని చెప్పాను సార్. ఓకేనా? ఎప్పుడైనా మనం ఎంట్రీస్ రాసేటప్పుడు అసెట్ పర్చేజ్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం టీవీ పర్చేజ్ చేసామనుకోండి సార్, ఎంట్రీ ఏం రాస్తాం సార్ అంటే టీవీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అని రాస్తాం. ఇదే టీవీ షోరూమ్ వాడుకుంటే వాడికి టీవీ అసెట్ అవుతుంది, గూడ్ అవుతుంది. అప్పుడు వాడు ఎంట్రీ టీవీ అని రాయకూడదు, పర్చేజెస్ అకౌంట్ అని రాయాలి. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. సో ఇక్కడ మన ప్రోడక్ట్ని బట్టి డిసైడ్ చేయకూడదు, వీ షుడ్ డిసైడ్ బేస్డ్ అపాన్ ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్. మనం ప్లేస్ని బట్టి డిసైడ్ అవ్వాలి, అది గూడా ఆర్ అసెట్ అని. ఓకేనా? ఐ హోప్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక ప్రీవియస్ క్లాసెస్ వినాలి సార్, లేకపోతే నేనేం మాట్లాడదో నీకు అర్థం అవ్వదు. Just a minute, sir. Sir, every company ఇయర్ క్లోజ్ అయిపోయిన తర్వాత అట్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయాలండి. ఎవ్రీ కంపెనీ షుడ్ ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్. సార్, ఎవ్రీ కంపెనీ ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత దే హ్యావ్ టు ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ కాన్సెప్ట్ సిఎంఏఎస్ సిలబస్లో కూడా నువ్వు జాగ్రత్తగా వినాలి. ఎవ్రీ కంపెనీ షుడ్ ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సార్, ఏంటి సార్ ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే టోటల్గా మనకి
5 స్టేట్మెంట్స్ ఉంటాయండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కమ్ స్టేట్మెంట్. సెకండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఈజ్ బ్యాలెన్స్ షీట్. థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ cash flow statement. Fourth statement is statement of changes in equity. నేను దీన్ని సింపుల్గా సోసి అని పిలుస్తా. సోసి అంటే స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. యాక్చువల్లీ ఫిఫ్త్ వన్ నోట్స్ టు అకౌంట్స్ అండి. బట్ ఈ నోట్స్ టు అకౌంట్స్ అనేది ఫార్మ్ పార్ట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ కాబట్టి నేను సపరేట్గా ఏం రాయట్లేదు. సో యుఎస్సిఎంఏ స్టాండర్డ్స్ ప్రకారం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే 4 ఉంటాయి సార్. ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అండ్ సోసి. ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే భయపడొద్దండి, ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే P&L అకౌంటే సార్. యుఎస్సిఎంఏ సిలబస్లో ఉండే ఫస్ట్ కాన్సెప్ట్ ఇదే సార్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎన్ని, అవి ఏవి? దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్: ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, సోసి. సోసి స్టాండ్స్ ఫర్ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. ప్లీజ్ నోట్ దిస్. కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లీజ్ టెక్స్ట్ మీ. నెక్స్ట్ మీ అందరికీ తెలుసు బ్యాలెన్స్ షీట్. ఏ సోల్ ప్రొప్రైటర్షిప్ అయినా, పార్ట్నర్షిప్ అయినా ఆర్ కంపెనీ అయినా వాళ్ళు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇయర్ ఎండ్లో బోత్ సైడ్స్ టాలీ అవ్వాలి సార్. టాలీ అవ్వడం అంటే ఆటోమేటిక్గా టాలీ అవ్వాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అకౌంట్స్. నువ్వు ప్రాపర్గా జర్నల్ ఎంట్రీ రికార్డ్ చేసుంటే, నువ్వు ప్రాపర్గా లెడ్జర్ పోస్టింగ్ చేసుంటే, నువ్వు ప్రాపర్గా ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసుంటే, ప్రాపర్గా ఇఫ్ యూ ప్రిపేర్ P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్, డెఫినెట్లీ యువర్ బ్యాలెన్స్ షీట్ విల్ గెట్ టాలీడ్. సార్, మై బ్యాలెన్స్ షీట్ ఈజ్ నాట్ టాలీడ్ సార్. దట్ మీన్స్ సమ్వేర్ యు ఆర్ రాంగ్. దట్ మైట్ బి ఇన్ trading account or P&L or in journal or in ledger. Your balance sheet should get tallied, whether it is Indian standard or US standard or UK standard, it should get tallied. Okay, so ఏ కంట్రీలో అయినా కాన్సెప్ట్ ఒకటే. మేబీ ప్రజెంటేషన్ చేంజ్ అవుతుంది, బట్ కాన్సెప్ట్ ఒకటే. సో ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం బ్యాలెన్స్ షీట్ ఎలా రాసుకుంటాం మనం? బ్యాలెన్స్ షీట్లో
దీన్ని we can't call it as a debit side. Balance sheet is not an account, it is a statement. So balance sheet లో don't call debit and credit side. You can call left and right, or you can call liabilities or asset side. So left side ని liability side అని పిలుస్తాం, రైట్ సైడ్ ని అసెట్ సైడ్ అని పిలుస్తాం. లయబిలిటీ సైడ్ మనకి మేజర్గా వచ్చేవి క్యాపిటల్, అలానే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, అలానే లయబిలిటీస్. అదర్ సైడ్ అసెట్స్ ఉంటాయి. యాక్చువల్లీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా ఫార్మ్ పార్ట్ ఆఫ్ క్యాపిటలే. అంటే మెయిన్ హెడ్స్ ఏముంటాయి సార్ అంటే క్యాపిటల్, లయబిలిటీస్, అసెట్స్, అండ్ బోత్ సైడ్స్ టాలీ అవ్వాలి. దిస్ ఈజ్ ద అవుట్లైన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ బ్యాలెన్స్ షీట్, ఐ విల్ రైట్ వన్ ఈక్వేషన్. టెల్ మీ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. కెన్ ఐ రైట్ assets equals to liabilities plus capital? అంటే A ఈక్వల్స్ టు L ప్లస్ C. కరెక్టే కదా సార్? టోటల్ అసెట్స్ ఈక్వల్స్ టు టోటల్ లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. ఈ ఈక్వేషన్ని బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్ అని కానీ లేదా అకౌంటింగ్ ఈక్వేషన్ అని కానీ పిలుస్తారు సార్. ఇది మీకు ఖచ్చితంగా మీ డిగ్రీ లెవెల్లో కానీ లేదా ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ లేదా మీ ఫౌండేషన్ లెవెల్లో కానీ చెప్పు ఉండాలి. జస్ట్ అలా వేగ్గా నోట్ చేసుకోండి సార్. బట్ ఈ ఫార్ములా మనకి ఇంపార్టెంట్. మనకి CMA USAలో MCQస్కి హెల్ప్ అవుతుంది. అసెట్స్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్, A ఈక్వల్స్ టు L ప్లస్ C. దిస్ ఈజ్ కాల్డ్ బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్ ఆర్ అకౌంటింగ్ ఈక్వేషన్. స్లోలీ నేను బేసిక్స్ ఆపేసి ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు యువర్ సిలబస్. ఓకే, దిస్ ఈజ్ యువర్ బుక్ అండి. స్క్రీన్ పైన ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తూ ఉంది. ఈ ఎగ్జాంపుల్ సాల్వ్ చేయండి సార్. ఎగ్జాంపుల్ సాల్వ్ చేసుకునే ముందు మీ నోట్బుక్లో ఒక 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ నోట్ చేసుకోండి. ఆల్రెడీ ఒకటి నోట్ చేసుకున్నారనుకోండి, నోట్ చేయని వాళ్ళు నోట్ చేసుకోండి.
ఫస్ట్ ఫార్ములా A ఈక్వల్స్ టు L ప్లస్ C అంటే అసెట్స్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. సెకండ్ ఫార్ములా నెట్ అసెట్స్ ఈక్వల్స్ టు అసెట్స్ మైనస్ లయబిలిటీస్. ఈ రెండు ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ CMUS సిలబస్లో, స్పెషల్లీ ఫస్ట్ చాప్టర్లో. ఈ రెండు కంప్లీట్ అయిపోయాయంటే మనం ప్రాబ్లంలో చూసుకెళ్దాం. నోట్ చేసుకోండి ఆల్ ఆఫ్ యూ. నెట్ అసెట్స్ ఈక్వల్స్ టు అసెట్స్ మైనస్ లయబిలిటీస్. అయిపోయిన వాళ్ళు స్క్రీన్ పైన ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఉంది. గివ్ మీ ఆన్సర్. You should have calculator అండి. Everyone should buy a proper calculator. Online people text me what is the answer for question number 1. మీ ఆన్సర్ని టెక్స్ట్ చార్ట్లో టెక్స్ట్ చేసి పంపించండి సార్. ఓన్లీ 2 ఆన్సర్లే వచ్చేసారు. వాట్ అబౌట్ అదర్ పీపుల్? 3 ఇంకా. I got only 3 answer. What about remaining 8 or 9 people? 4, 5. What is your answer? Everybody is giving same answer. What about other people? Remaining people. Yeah. క్వశ్చన్లో మనకి అసెట్స్ 10 lakhs అంట, లయబిలిటీస్ 7 lakhs. క్యాలిక్యులేట్ క్యాపిటల్ అంటున్నారు సార్. సో క్వశ్చన్ నెంబర్ 1లో అసెట్స్ 10 lakhs అలానే లయబిలిటీస్ 7 lakhs. మనల్ని క్యాపిటల్ ఫైండ్ చేయమంటున్నారు. వీ హ్యావ్ ఏ ఈక్వేషన్ A ఈక్వల్స్ టు L ప్లస్ C. వీ హ్యావ్ A 10 lakhs, వీ హ్యావ్ L 7 lakh. What about C sir? C equals to 10 lakh minus 7 lakh. C equals to 3 lakhs. Yes sir, you are right Venkat. If anybody want, he can note it down. Please write the question and answer. మీ నోట్బుక్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ నోట్ చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఏ మెటీరియల్ నోట్ చేసుకోండి. దిస్ ఈస్ ద క్వశ్చన్ అండ్ దిస్ ఈస్ ద ఆన్సర్. అయిపోయిందా? నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను సార్. డెఫినెట్గా ఈ క్వశ్చన్ 50% ఆఫ్ ది పీపుల్ రాంగ్ ఆన్సర్ చెప్తారు. ఛాలెంజ్. ఎగ్జాంపుల్ నెంబర్ 2, 50% ఆఫ్ ది పీపుల్ దే విల్ గివ్ రాంగ్ ఆన్సర్. ఛాలెంజ్. మీ ఆన్సర్ చేసి చాట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి. Definitely 50% of the people will give wrong answer. Challenge.
ఓ 10 ఆన్సర్స్ వచ్చాయి, 10 పీపుల్. లెట్ us చెక్. 6 lakhs చూద్దాం సార్. 6 lakhs అంటున్నారు, చూద్దాం. అసెట్స్ ఆర్ 3 times liabilities. Liabilities are 3 lakhs. So calculate capital. So we know equation A equals to L plus C. So assets are 3 times liabilities. Liabilities are 3 lakhs. So 3 lakhs into 3, 9 lakhs. So assets 9 lakh, liabilities 3 lakhs plus C. Yeah, you are right, sir. C equals to 6 lakhs. Correct, sir. రాంగ్ వచ్చిన వాళ్ళు ఆన్సర్ నోట్ చేసుకోండి. యా, ఇది చేశారేమో కానీ సార్. నెక్స్ట్ క్వశ్చన్, ఎగ్జాంపుల్ నెంబర్ 3. 95% ఆఫ్ ది పీపుల్ రాంగ్ ఆన్సర్ చెప్తారు సార్. చూద్దాం సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నెంబర్ 2 మీ నోట్బుక్లో. అయిపోతే ఎగ్జాంపుల్ నెంబర్ 3 చూద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 3కి డెఫినెట్లీ నాకు మల్టిపుల్ ఆన్సర్స్ వస్తాయి, నాకు తెలుసు. యా, టైమ్ స్టార్ట్స్ నౌ. డెఫినెట్లీ ఐ విల్ గెట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్. Yeah, one person said 6 lakhs. What about other people? చెప్పాను నువ్వు చేయలేవని. చేస్తే ఆన్సర్ చెప్పు. 6 వెంకట్, వినయ్, అజాజ్. వాట్ అబౌట్ అదర్ పీపుల్? Manjunath 6. For your kind information, 6 is wrong answer. For your kind information, 6 is wrong answer. So as per my prediction, almost all people are wrong answer. I am waiting for any correct answer from anyone. ఒక్కరైనా కరెక్ట్ ఆన్సర్ ఇస్తారేమో అని. So actually question not about accounting knowledge, it is completely your mathematics. ఫార్ములా ఒకటే అకౌంటింగ్లో. ఫార్ములా కూడా మాట్లాడుకున్నాం ఇక్కడ, నీకు నోట్ పాయింట్లో చెప్పాను ఫార్ములా. యా, నెట్ అసెట్స్ ఈక్వల్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్. ఎస్, అజయ్ కుమార్ ఈజ్ ద కరెక్ట్, ఈ గాట్ కరెక్ట్ ఆన్సర్. యా, రాహుల్ కరెక్ట్ ఆన్సర్. రాహుల్ ఆన్సర్ మార్చేసావు. ఇందాక 6 lakhs అన్నావు కాదా? యా, రామాంజనేయులు 24 lakh ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఎగ్జామినేషన్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చి నేను కన్ఫ్యూజ్ చేస్తాడు, జాగ్రత్తగా చూడు. ఏమంటున్నాడు సార్? లయబిలిటీస్ ఆర్ 1/4 ఆఫ్ అసెట్స్.
అంటే మీనింగ్ ఏంటి సార్? అంటే మీనింగ్ ఏంటి? దాన్ని మనం ఒక ఈక్వేషన్లో రాసుకుంటే ఏమవుతుంది? L ఈక్వల్స్ టు 1/4 ఇంటూ అసెట్స్. అది వాడు చెప్పిన సెంటెన్స్. లయబిలిటీస్ 8 lakhs అంట. ఇప్పుడు మనం ప్లేస్ చేద్దాం ఆ ఈక్వేషన్లో. 8 lakhs ఈక్వల్స్ టు 1/4 ఇంటూ అసెట్స్. సో 4 అదర్ సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది. 8 lakh ఇంటూ 4 32 lakhs ఈక్వల్స్ టు అసెట్స్. మనల్ని అడిగింది అసెట్స్ అడగలేదండి, నెట్ అసెట్స్ అడిగాడు. వీ నో నెట్ అసెట్స్ ఫార్ములా, assets minus liabilities. So now we have assets 32 lakhs and we have liabilities 8 lakhs. 32 minus 8 24. ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో అడుగుతాడు. ఆప్షన్స్లో 6 lakhs కూడా ఉంటుంది. మీరు అందరూ కూడా 6 lakhs టిక్ పెట్టుకొని వస్తారు. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో ఈ క్వశ్చన్లో ఎలాంటి అకౌంటింగ్ నాలెడ్జ్ లేదు, ఆల్ అబౌట్ యువర్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్. సో ప్రాపర్గా నీ నోట్బుక్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ నోట్ చేసుకో. So slowly I am getting you to CMA US syllabus from tomorrow onwards. This is your material actually. Let us go through this material. Okay, I told you very clearly in US CMA there will be 2 chapters in accounts. Topic number 1 is financial statements. Actually chapter ade. Second chapter RMVD. So without any further delay, from tomorrow onwards I will start this chapter called financial statements. Okay, ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు క్లాసెస్ మిస్ అయ్యి ఉన్నా పర్లేదు, రేపటి నుంచి మాత్రం కంప్లీట్లీ ఐ విల్ స్టిక్ ఆన్ టు యుఎస్ సిఎంఏ సిలబస్. ఓకే, యా ఈ రోజుకి రెస్ట్ తీసుకోండి. రేపటి నుంచి కంటిన్యూస్గా పేపర్ 1 సెక్షన్ ఏ టాపిక్ నెంబర్ 1 స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ ఈ బుక్ మీకు హార్డ్ కాపీ అయినా వచ్చి ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ డెఫినెట్లీ వాళ్ళు మీకు సాఫ్ట్ కాపీ అయినా ప్రొవైడ్ చేసి ఉంటారు. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ రేపటి క్లాస్కి నీ దగ్గర మెటీరియల్ ఉండాలి. దట్ మెటీరియల్ మే బీ హార్డ్ కాపీ ఆర్ సాఫ్ట్ కాపీ. పాసిబుల్ ట్రై టు మెయింటైన్ హార్డ్ కాపీ. ఓకే, యా హ్యావ్ ఎ గ్రేట్ డే. We'll meet tomorrow with a fresh topic called financial statements. Okay, now have a great day.